ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒకటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి సహజంగానే మిథున లగ్నం వారికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటంటే మంచి తెలివితేటలు ఇస్తాడు భగవంతుడు. అంటే ఇస్తాడంటే ఏమండి ఒక్కరికే ఇస్తారు, మిగతా వాళ్ళకి ఎవరు అంటే ఖచ్చితంగా అందరికీ ఇస్తాడు. కాకపోతే పంచమాధిపతి లగ్నంలో సంబంధం కలిగిన, లగ్నాధిపతి పంచమాధిపతితో సంబంధం కలిగిన, భాగ్యాధిపతితో సంబంధం కలిగిన మంచి తెలివితేటలు ఉంటారు. అందులో ముఖ్యంగా మిథున లగ్నానికి ఎందుకు ఎక్కువగా అంటే బుధుడు ఇక్కడ పంచమాధిపతి అవుతాడు. అంటే శుక్రుడు పంచమాధిపతి అవుతాడు, బుధుడు లగ్నాధిపతి. బుధుడు సహజంగా తెలివితేటలకు కారకుడు అవుతాడు. ఎప్పుడైతే తెలివితేటలకు కారకుడు అవుతాడో బుధుడు, లగ్న చతుర్థాధిపతి ఎప్పుడైతే అవుతున్నాడో బుధుడు, పంచమాధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతికి ఉండేటువంటి లక్షణం, సహజ లక్షణం ఏంటంటే పంచమాధిపతికి ఉండేటువంటి లక్షణం ఈ బుధుడికి ఉంటుంది. అంటే తెలివితేటల లక్షణాలు బుధుడికి ఇన్బిల్ట్గా ఉంటాయి కాబట్టి వీళ్ళకి మంచి తెలివితేటలు. అయితే ఇందులో చాలా మంది ధనాధిపతి మాకు చంద్రుడు కదండి, చంద్రుడు అంటే ఫుడ్ కారకుడు కదా, ట్రాన్స్పోర్టింగ్కి కారకుడు కదా, మాకు దాంట్లో కలిసి వస్తుందా అంటే బేసిక్ లెవెల్ వరకు ఓకే. కానీ ఆ చంద్రుడు కనుక వేరే ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో, ఏ గ్రహాలతో కనెక్టివిటీ అయి ఉన్నాడో దాన్ని బట్టి మీకు ధనయోగం ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఒక పని చేయాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి, వదిలేసేయాలి, కొన్నిటిని మనం అనుసరించాలనేటువంటిది ఉంటుంది ఏ పనికైనా కానీ గుర్తుపెట్టుకోండి. అలాగే ధనయోగం కలగాలంటే కూడా మిథున లగ్నం వారు చేయవలసింది ఏమిటి, ఏ మంత్ర సాధన చేస్తే మీకు ధనయోగం కలుగుతుంది అంటే ఓం స్కందాయ నమ, ఓం దత్తాత్రేయాయ నమ, లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం స్కందాయ నమ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ ఎవరైతే చేస్తారో 100% ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది పెరిగి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఏ పదార్థాలు మీరు దానంగా ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు పెసలు, నువ్వులు, బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండండి. మరి మాకు దానం ఇచ్చేటువంటిది లేదంటే మీరు గోవుకి ఏదైనా తినిపించచ్చా వీటిని అంటే నువ్వులు పొరపాటును కూడా తినిపించకూడదు, గుర్తుపెట్టుకోండి. పెసల ప్రదేశంలో ఆకుకూరలు అంటే ముఖ్యంగా గోంగూర తినిపించవచ్చు, నువ్వుల బదులుగా గోవుకి బెల్లం తినిపించవచ్చు. ఈ యొక్క బొబ్బర్ల బదులుగా తీపి చపాతీలు తినిపించవచ్చు. ఖచ్చితంగా మీకు ధనయోగం కలిగి తీరుతుంది. వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమ, అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని నమ. ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి. మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను ఈ మంత్రాన్ని ఏ పని చేయకుండా, ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా? నేను ఒక మాట చెప్తాను. ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు. ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిదంటే ఎలాంటి పవర్ అంటే ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు, నువ్వు ఎందుకు పనికిరావరా అది ఇది. కొడుకు ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఇంట్లో అలా సైలెంట్ కూర్చొని, ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది. లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు, నువ్వు ఈ పని చేయలేవని, ఎందుకు చేయలేవని చెప్పి చేస్తారు. అంటే ఏమిటి, ఒక మాటకి ఒక ఎనర్జీని, ఒక ఉద్రేకం వచ్చేలాగో, ఒక కోపం వచ్చేలాగో, ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో కొన్ని అక్షరాలకి, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో చూడడానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానంలో ఇంట్లో కూర్చొని ఎవరు గుర్తుపెట్టుకోండి. నేనేం చేయాలి,
ఏ తపన నేను ఎట్లా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్‌లోకి వెళ్ళేలాగా చేస్తుంది ఆ మంత్రం. అప్పుడేంటి, సరే నేను పలానా కోర్స్ చేయాలి. ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాననే దాంట్లోకి వెళ్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు గూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తైతే మీ పర్సనల్ చార్ట్‌లో ఏ మహాదశ నడుస్తుంది, ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుందనేది మీ పర్సనల్ చార్ట్‌లో చూసుకోవాలి. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరసలు? మేషం నుంచి మీనం వరకు 12 రకాలుగా ఉంటుంది. మేషానికి శుక్రుడైతే మిథున వృషభానికి మన మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడవుతాడు. మిథునానికి చంద్రుడవుతాడు. కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి. ఆ ధనాధిపతి ఒకరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు, డీయాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చార్ట్ పరంగా వేరువేరుగా ఉంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి ఆ 2 మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇక రెండో విషయం, మీకు దగ్గరలో గోశాల గనక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాళీ గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు, అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా, నూనె పోసి కాల్చకుండా 3 చపాతీలు తీసుకొని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి స్వయంగా నా చేత్తో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవు తినిపించండి. తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇంకొంతమందికి బాగా గొడవలుంటాయి. అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది. అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే అది ఎవరికి ఉంటుందంటే సర్వసాధారణంగా కుజుల్లో శని గాని, శనిలో కుజుడు గాని నడిచేటప్పుడు పర్టికులర్‌గా కుజ మహర్దశలు నడుస్తూ కుజ మహర్దశ కుజుడు పాడైనప్పుడు, శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుద్దంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది. అమ్మో! ఎలాగండి అసలు అయ్య బాబోయ్! ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి? ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి? ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి? ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకోవడం ఎలాగా అనేటువంటి ఒక భయంకరమైన సిట్యుయేషన్స్‌లో కొంతమంది ఉంటారు. అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ నమ్మకంగా చేయాలి. చాలామంది అంటుంటారు ఏమండి నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దానికి కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు సమాధానం. ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి. కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారికి చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది. మనుషులు కూడా నమ్మకపోవచ్చు, మనం నమ్మినా వాడు నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉండొచ్చు. అందరూ అలా ఉంటారని అనట్లేదు. ధర్మంగా ఉండేవారు చూడండి, అయ్యో నన్ను నమ్మారండి నేను ఈ పని చేయాలంటుంటాం. మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసినందుకు. కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగాను తండ్రిగాను భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు. అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చెయ్యాలి నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది. కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది. తల్లిగా మీరు భావించేటప్పుడు, తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది. అమ్మా జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో, తల్లికి పొద్దున్నే లేవగానే అమ్మ ఏమైంది నీకు? నీకెలా ఉంది? నీవు మరి టాబ్లెట్ వేసుకున్నావా? తిన్నావా? లేకపోతే ఈ ఈ కొని తీసుకురానా? అని అడుగుతూ ఉంటాం. అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో, సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది. పొద్దున్నే లేచిపోతుంది, వాడి కోసం టిఫిన్ బాక్స్ అంటుంది, లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది. వాడు ఆలస్యంగా ఇంటికొస్తే, అయ్యో! ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి. అంటే ఏమిటి ఆ మాతృభావంతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూసారో, తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరుడును, విష్ణువును మీరు ఆరాధించేటువంటి మహాగణపతులు ఎవరైతే చూసారో, ఖచ్చితంగా 100% మీకు ఆ దేవత తల్లిగాను, ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇందులో చాలా మందికి ఏమనిపిస్తుందంటే, అయ్యో! ఏమిటండి రోజు పూజలు చేస్తున్నాము. కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది, ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు. ఇక్కడేంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది. ఇంకొంతమంది అయ్యో! ఆయన ఎన్నో పూజలు చేసేవారు. అసలు పుసుక్కున 50 ఏళ్ళకే చనిపోయారు అంటుంటారు. అంటే ఏమిటి? ఇంక ఈ లోకంతో నీకు సంబంధం లేదు. నా లోకాలకు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతాడు. అది మనకు తెలీదు. మనకు ఉండేటువంటి బుద్ధికి మన అజ్ఞానానికి అర్థం కాదది. అర్థం కాక అయ్యో! పూజలు చేయని వాళ్ళేమో ఓ 80 సంవత్సరాలు బతికారు. చేసే వ్యక్తి ఏమో 60 సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలేసుకొని ఉంటాం. మనకు తెలీదు. ఒక జీవుడు జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టిక్యులర్ కర్మ అనుభవించడానికి, ఆ పర్టిక్యులర్ పని కోసం భూమి మీదకొస్తాడు. అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో, ఇంకో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు. అది సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు
శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.